హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా టెక్ మహేంద్ర వాళ్ళు నీతి ఆయోగ్తో కలిసి ఒక ఎంఓయూ ఉంది, అదేంటో డిస్కస్ చేద్దాం. ముద్రా లోన్స్ ఉన్నాయి కదండి, దానికి సంబంధించి దాని పనితీరుకు సంబంధించి ఒక రిపోర్ట్ ఉంది, అదేంటో డిస్కస్ చేద్దాం. పిఎం కిసాన్కి సంబంధించి దానికి సంబంధించిన ఇల్లీగల్ బెనిఫిషియర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఎరేజ్ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. చార్ధామ్ పరియోజన గురించి ఒక న్యూస్ ఉంది, అదేంటో చూద్దాం. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక రికమెండేషన్స్ ఇచ్చింది, అదేంటో చూద్దాం. ఐఎన్ఎస్ విరాట్ డిస్మాంటిల్ గురించి విషయం ఉంది, దాని నుంచి డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియా బంగ్లాదేశ్కి మధ్య ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయి కదా, వాటిని డెవలప్ చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది, అదేంటో డిస్కస్ చేద్దాం. చైనా పాకిస్తాన్కు ఒక వార్షిప్ను డెవలప్ చేస్తుంది, దాన్ని లాంచ్ చేసింది ఆల్రెడీ, అదేంటో డిస్కస్ చేద్దాం. ఐసిఐసి ఫస్ట్ టైం శాటిలైట్ సేవలను ఉపయోగించుకోబోతుంది, సో అదేంటో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చివరగా చెప్పాను, ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ టైం శాటిలైట్ సేవల్ని ఉపయోగించుకోబోతుంది. అంటే ఇలా శాటిలైట్ సేవలను ఉపయోగించుకోబోతున్నటువంటి మొదటి బ్యాంకుగా, ఇండియన్ బ్యాంకుగా ఐసిఐసిఐ నిలవబోతుంది. సో ఏ విధంగా శాటిలైట్ సేవలను ఉపయోగించుకుంటుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో శాటిలైట్ సేవలు ఇప్పుడు నార్మల్గా ఫార్మర్స్ ఉంటారు. సో ఫార్మర్స్ ఏం చేస్తారని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తమ పాస్బుక్స్ అని అంటాం, లేదంటే టైటిల్ డీడ్ అని అంటారు. టైటిల్ డీడ్ అంటే టెక్నికల్ పరిభాషలో టైటిల్ డీడ్ అంటాం, లేదంటే పాస్బుక్, నార్మల్గా పట్టాదారు పాస్ పుస్తకం. సో ఇవి తీసుకెళ్ళి నార్మల్గా ఏం చేస్తారు వీళ్ళు, మార్ట్గేజ్ లోన్స్ కావచ్చు, లేదంటే క్రాప్ లోను, సిఎల్ క్రాప్ లోను, ఎంఎల్ మార్ట్గేజ్ లోను. సో ఇలాంటి లోన్స్ అనేవి తీసుకుంటారు వీళ్ళు ఎక్కడి నుంచి, ఐసిఐసి నుంచి. సో ఐసిఐసి నుంచి తీసుకున్న, అంటే ఐసిఐసి అని కాదు, వివిధ రకాల బ్యాంకుల నుంచి, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్స్ అనేది ఫార్మర్స్ తీసుకుంటారు. సో ఫార్మర్స్ తీసుకున్నప్పుడు దీంట్లో మనం నార్మల్గా మనకు పట్టాల గురించి తెలిసిన విషయమే. తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే ల్యాండ్స్ ఎలా ఉంటాయండి, కుష్కి, తరి అని ఉంటాయి. లేకపోతే తరి అంటే మాగాని, కుష్కి అంటే మెట్ట నార్మల్ భాషలో. సో ఇవి తెలంగాణ భాషలో అయితే ఇలా ఉంటాయి కదండి. భూమిలో ఏ రకమైన భూమిలో అందులో తెలియజేయడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే శాటిలైట్ సేవలను తీసుకొని ఐసిఐసి బ్యాంక్ ఇక్కడ నుంచి ఈ ల్యాండ్ నిజంగానే ఒకవేళ తరి అని వాళ్ళు రాయించుకున్నారని అనుకుందాం, అది నిజంగానే తరియా కాదా, ఒకవేళ తరి అయితే నిజంగా అందులో ఏ పంటలు పండుతాయి, ఆ నేల యొక్క స్వభావం ఏంటి అని చెక్ చేసి వాళ్ళకి సంబంధించిన లోన్స్ ఎలా ఇవ్వాలో ముందుకెళ్తుంది అనమాట. అంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది, దానికి సంబంధించిన క్రాప్ గురించి ఈల్డ్ ఎలా ఉంటుంది, దానికి ఏ రకమైన పంటలు వేయచ్చు అనే గైడెన్స్ ఇస్తుంది. అలాగే ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు. నార్మల్గా ప్రతి రాష్ట్రంలో ఒక ర్యాంకు, నార్మల్గా గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి. సో బ్యాంకులు కలిసి ఏమంటారు, ఒక లోన్స్ ఇస్తుంటారండి. నార్మల్గా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రాప్ లోన్స్, రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఒక కన్సార్టియం బ్యాంకులకు సంబంధించి ఒకటి ఇస్తారు. సో ఈ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే కొంత టార్గెట్ పెట్టుకుంటా, ఈ సంవత్సరం మేము ఎంత ఇస్తామని చెప్పి. సో ఆ నార్మల్గా ఏ పంటకి ఎంత ఇవ్వాలనే టార్గెట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు సపోజ్ వరి అని, ఒక ఎకరం వరి అని అనుకుందాం, ఈ ఎకరానికి ఎంత ఇవ్వాలి, 50,000 నుంచి 60,000 ఇవ్వాలని ఇక్కడ టార్గెట్ ఉంటే ఈ 50,000 60,000 నార్మల్గా వీళ్ళు ఇస్తూ ఉంటారనమాట, ఎకరాకి హెక్టార్కి అలా అని. సో ఏవైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని అనుగుణంగా వీళ్ళు ఇలా లోన్స్ ఇస్తుంటారు. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారు వీళ్ళు అని అంటే ఈ శాటిలైట్ సేవలను ఉపయోగించుకోబోతున్నారండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇదే నార్మల్గా శాటిలైట్ సేవలు లేకపోతే డిజిటలైజేషన్ ఆఫ్ గ్రామ పంచాయత్ త్రూ ఏ నేషనల్ పోర్టల్ అనమాట. సో అదేంటి అని అంటే స్వామిత్వ అనే పోర్టల్ అండి. ఇది నార్మల్గా మొన్న ఎప్పుడు అంటే April 24 నేషనల్ పంచాయతీరాజ్ డే కాండి, పంచాయతీరాజ్ డే కాండి. నార్మల్గా అది మనకు తెలిసిన విషయమే. ఆ రోజు స్వామిత్వ అనే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది పిఎం నరేంద్ర మోడీ గారు. సో స్వామిత్వ అనే పోర్టల్ ఏంటి అని అంటే ఈ పోర్టల్ ద్వారా గ్రామ పంచాయతీల్లో అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనమాట. అంటే గ్రామాల నుంచి, అంటే గ్రామ పరిధి నుంచే ల్యాండ్స్ యొక్క రికార్డ్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి, మండల ఆఫీస్లో ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం, ధరణి అనే సైట్ కోసం ఒక ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సో అలాంటిదే స్వామిత్వ త్రూ అవుట్ ఇండియా అనమాట. సో ఈ పథకం ఏం చేస్తుంది అని అంటే వివిధ, అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఇప్పుడు పంచాయతీరాజ్ సెక్రటరీ లేదో ఎవరో ఒకరు వాళ్ళు గ్రామ పంచాయతీ లెవెల్లో ల్యాండ్కి సంబంధించి అప్లోడ్ చేస్తారనమాట. సో త్రూ అవుట్ ఇండియా వాళ్ళ యొక్క డేటా వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో తీసుకొని వాళ్ళకు ల్యాండ్ అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ప్రజలకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు,
అందాలని. ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఏమేమి ఉన్నాయండి, పిఎం కిసాన్ కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, అంటే ల్యాండ్ మీద వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్, డీబీటీ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా, సక్రమంగా అందుతుందా లేదా, దానికి సక్రమమైన ఓనర్ ఎవరు ఆ ల్యాండ్కు అనే విషయాలు తెలుసుకునేందుకు స్వామిత్వ అనేది తీసుకొచ్చారు. ల్యాండ్ను ఒక అసెంట్గా భావించి వాళ్ళకు లోన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను అందించేందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామే స్వామిత్వ. ఇది గ్రామ స్థాయిలో అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఒక పోర్టల్. ఇది గుర్తుపెట్టుకోండి. April 24న పిఎం నరేంద్ర మోడీ గారు పంచాయతీరాజ్ డే రోజు తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు ల్యాండ్ గురించి మనకు ఇదే ల్యాండ్స్కి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిఎం కిసాన్ అనేది కూడా ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ కదండి. అంటే ద అమౌంట్ విల్ బి గివెన్ ఆన్ బేసిస్ ఆఫ్ ల్యాండ్ కదండి. అంటే నార్మల్గా అమౌంట్ ఏదైనా ఉందో అది ల్యాండ్ మీద బేస్ అయ్యే, అంటే భూమి ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా, భూమి లేని వాళ్ళకైతే ఇవ్వడం అనేది ఉండదు కదా. సో పిఎం కిసాన్, సో పిఎం కిసాన్ గురించి కూడా ఒక న్యూస్ ఉంది. సో అదేంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏంటి అని అంటే పిఎం కిసాన్ పథకం మనకు తెలుసు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. దీన్ని 2019 February 24 గోరఖ్పూర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. పిఎం కిసాన్ ఎప్పుడండి, ఇది Feb 24, 2019లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గోరఖ్పూర్లో స్టార్ట్ చేశారు దీన్ని. ఇది మనకు తెలిసిన విషయం. ఇది ఏంటండి, సంవత్సరానికి 6,000 3 ఇన్స్టాల్మెంట్లో 2,000 ఒకసారి ఇస్తూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. ఎంత ల్యాండ్ ఉన్నా 6,000. ఇప్పుడు తెలంగాణలో ఎంత ల్యాండ్ ఉంటే అంతకు ఎకరానికి 5,000 2 సార్లు, ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి 2 సార్లు ఇస్తారు. అది రైతు బంధు. ఇక్కడ పిఎం కిసాన్ రైతు బంధు లాంటి పథకమే. సో అంటే అగ్రికల్చర్ నార్మల్గా వాళ్ళకు పెట్టుబడి సహాయంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఇది ఓకే. ఇప్పుడు దీని యొక్క న్యూస్ ఎందుకుంది మనకు అని అంటే, నార్మల్గా పిఎం కిసాన్లో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషియర్స్ వాళ్ళు లీగల్ బెనిఫిషియర్సా లేదా కాదా, ఇల్లీగల్, ఒకవేళ లీగల్ కాకుంటే ఇల్లీగల్గా ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయడమే కాక వాళ్ళని గుర్తించి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులను గుర్తించండి. లేకపోతే అక్రమంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఇందులో నుంచి తీసేయాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇల్లీగల్ బెనిఫిషియరీస్ ఆఫ్ పిఎం కిసాన్ కోసం ఒక గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో అది కూడా ఒక విషయం రీసెంట్గా పిఎం కిసాన్కి సంబంధించి వచ్చింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇదే దీని గురించి. అలాగే నార్మల్గా నెక్స్ట్ వచ్చేసి పిఎం ముద్ర గురించి అండి. పిఎం ముద్ర అంటే మనకు తెలుసు, ముద్రా పథకం. దీన్ని 2018 April 8న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పథకం నార్మల్గా చిరు వ్యాపారులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పించేందుకు, లేకపోతే విత్త సహాయాన్ని అందించేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే ముద్ర. ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది ముద్ర యొక్క ఫుల్ ఫామ్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పాం, 2018 April 8న దీన్ని తీసుకొచ్చారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీంట్లో 3 రకాల పథకాలు ఉంటాయి. అంటే 3 రకాలుగా దీంట్లో లోన్లు ఇస్తారు. కిషోర్, తరుణ్, శిశు, కిషోర్, తరుణ్ అని 3 రకాలు ఉంటాయి. సో ఇది మనకు తెలిసిన విషయమే. సో దీనిలో అప్ టు 10 lakhs వరకు లోన్స్ తీసుకోవచ్చు. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సో దీని యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముద్రా స్కీమ్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముద్రా స్కీమ్స్ అన్నమాట. సో నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే, నార్మల్గా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే దీంట్లో ఈ రిపోర్ట్లో తేలిన విషయం ఏంటి అని అంటే 52% ఆఫ్ లోన్స్ త్రూ అవుట్ ఇండియాలో 52% ఆఫ్ లోన్స్ ఉమెన్స్కి ఇవ్వడం జరిగిందండి. సో అది ఇక్కడ ప్రత్యేకత. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో మొదటి స్థానంలో ఉంది తమిళనాడు, 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో బీహార్, 5వ స్థానంలో మహారాష్ట్ర అండి. సో ఇలా ఈ టాప్ 5 ప్లేసెస్లో ఈ రాష్ట్రాలు నిలవడం జరిగింది. అంటే ఈ పనితీరు అంటే అత్యధిక లోన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రాల యొక్క జాబితాను వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇందులో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్ 2వ స్థానంలో ఉంది, కర్ణాటక 3, బీహార్ 4, మహారాష్ట్ర 5. తమిళనాడు దాదాపు 57,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి మొదటి స్థానంలో, అదే వెస్ట్ బెంగాల్ దాదాపు 55,000 కోట్లకు పైగా అమౌంట్ ఇచ్చి 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది ఈ పిఎం ముద్ర ప్రోగ్రామ్ యొక్క పనితీరు. దాని రిపోర్ట్ గురించి రీసెంట్గా వచ్చింది, న్యూస్లో ఉంది. సో దీని గురించి కూడా ఉందండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి.
అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చార్ధామ్ పరియోజన. సో చార్ధామ్ పరియోజన అనే ప్రోగ్రాము నార్మల్గా దీన్ని 2018లో తీసుకొచ్చారు, 2018 or 17. సో అప్పుడు దీన్ని ఎందుకోసం అని అంటే చార్ధామ్ యాత్ర అని ఉంటుంది కదండి, చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఉంటుంది కదా, వాళ్ళ ప్లేస్లకి జనాలు వెళ్ళినప్పుడు వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కల్పించేందుకు, లేకపోతే ఈ అక్కడ ఉన్నటువంటి రవాణా సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ చార్ధామ్ పరియోజన. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా సుప్రీంకోర్టు ఇప్పుడు మనము ఈ చార్ధామ్ పరియోజన అనేది ఎక్కడండి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ ఉన్నాయి, ఈ ఏవైతే ఈ హోలీ ప్లేసెస్ లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ ఏమిటంటే కొండ ప్రాంతాలకి రోడ్డు సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ వేయాలి అని అంటే కొండలు విరిగిపడటం, అవలంజెస్ విరిగిపడటం, వరదలు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు రోడ్లు కొట్టుకుపోవడం, అలాగే దానివల్ల ప్రమాదాలు ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. సో వీటిని మీరు ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పడం జరిగింది, అది కూడా ఒకసారి గుర్తించండి. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం. అలాగే రీసెంట్గా ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఇన్లాండ్ వాటర్ వేస్, అంటే ఇప్పుడు ఇన్లాండ్ అంటే ఇండియాలో కదండి, ఇంటర్నేషనల్ వాటర్ వేస్ అనుకుందాం ఇప్పుడు. సో అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, ఎందుకు అని అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అనే అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇండియాలో ఉంది. సో ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మధ్య కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఎలాగో ఇంటర్నేషనల్ వాటర్ వేస్ అనుకుందాం. సో అలాంటి సర్వీసెస్ ఇవి. సో వీళ్ళు ఎక్కడ అంటే బంగ్లాదేశ్కి మధ్య ఇవి చేయబోతున్నారు, ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఈ వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయబోతున్నారు. ఈ డెవలప్ చేయడానికి గల కారణం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కనెక్టివిటీని పెంచేందుకు, అంటే వయా బంగ్లాదేశ్ ద్వారా మన నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళేందుకు ఈ ప్రోగ్రామ్ ఏదైతే వాటర్ వేస్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలని అంటున్నారు. అలాగే కనెక్టివిటీ పెంచుతారు, కమ్యూనికేషన్ మెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ మెరుగుతుంది. సో దానికోసమే ఈ వాటర్ వేస్ ప్రోగ్రామ్ను ఇప్పుడు ఏదైతే నేషనల్ వాటర్ వే 1 ఉందో దాన్ని నేషనల్ వాటర్ వే 2, అలాగే నేషనల్ వాటర్ వే 16తో కలిపి వయా బంగ్లాదేశ్ ద్వారా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళాలని. నేషనల్ వాటర్ వే ఎక్కడండి, ప్రయాగ్రాజ్ అని అంటే అలహాబాద్ అండి, అలహాబాద్ యొక్క కొత్త పేరు ప్రయాగ్రాజ్ టు హల్దియా అంటే ఇది కోల్కతా దగ్గర ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో. సో ఇక్కడ నుంచి అలాగే ఇది అస్సాంలో ఉంటుంది, నేషనల్ వాటర్ వే ఇది అస్సాంలోనే ఉంటుంది. సో ఇక్కడి వరకు వీటిని కనెక్ట్ చేయడం వల్ల కనెక్టివిటీ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళేందుకు, ఎందుకంటే అక్కడ రోడ్డు సర్వీసులు కావచ్చు వివిధ రకాలవి ఉండవు. అందుకే నేను మొన్న చెప్పాను నార్త్ ఈస్ట్ స్టేట్స్కి రోడ్లు కావచ్చు, అలాగే నార్మల్గా ఎయిర్ సర్వీసెస్ కూడా ఉండవు. సో అందుకోసమే హెలికాప్టర్ సర్వీస్ ఒకటి తీసుకొచ్చారు, అదే పవన్ హ్యాండ్స్ అని చెప్పాను నేను. సో పవన్ హ్యాండ్స్ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్ ప్యాడ్స్ అవి నిర్మించేందుకు అక్కడ ఆ ప్లేస్లో అనుకూలంగా ఉండవు, రన్వే చేసేందుకు కూడా అంత దూరం మంచిగా ల్యాండ్ సమతలంగా అంటే ఉండదు, అంటే ప్లేన్ ల్యాండ్ అనేది ఉండదు, ఎంత ఎగుడు దిగుడుగా కొండలు ఇలా ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో ఎయిర్ సర్వీస్ అందించేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే పవన్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ పవన్ హ్యాండ్స్ సంస్థ ద్వారా హెలి సర్వీసెస్ అందిస్తారు. ఇది ఉడాన్లో చేర్చారు మన ఉత్తరాఖండ్లో అని చెప్పి మనం అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. సో విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎయిర్ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు వాటర్ సర్వీసెస్ అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఈ కనెక్టివిటీని ఎవరికి, ఇది కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్కే కదా కనెక్టివిటీ. సో దానికోసం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. సో దీనికోసం ఇది చేస్తున్నారు. అలాగే అంతకుముందు మనం చూసాం నార్మల్ కోల్కతా నుంచి ఒక కంటైనర్ అండి బంగ్లాదేశ్ ద్వారా త్రిపురకి, వయా బంగ్లాదేశ్ ద్వారా త్రిపురకి మనం పంపించాం కంటైనర్ని. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఇలా డెవలప్ చేయడం వల్ల మనకి నార్మల్గా డెవలప్మెంట్, ఇద్దరు దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్ బాగుంటాయి, ట్రేడ్ బాగుంటుంది. మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఇక్కడ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్కి మనం కనెక్టివిటీ ఇవ్వగలుగుతాం. ఇది కూడా మళ్ళీ ఇంకా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి కనెక్టివిటీ ఇవ్వడంతో పాటు యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉంది కదండి, యాక్ట్ ఈస్ట్ పాలసీ అని మనం మొన్న ఏంటండి పైర్ బ్రిడ్జ్, మణిపూర్లో టాలెస్ట్ పైర్ బ్రిడ్జ్ ఇన్ వరల్డ్ అని మనం చెప్పుకున్నాం. అప్పుడు చెప్పినప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పాను. సో ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఏంటి ట్రేడ్ లేకపోతే ఎకనామిక్ రిలేషన్స్ పెట్టుకోవాలి, వాళ్ళతో ఎక్కువ చేయాలి, వాణిజ్య వ్యాపార ఒప్పందాలు లేకపోతే వ్యాపార వాణిజ్యం వాళ్ళతో చేయాలని తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ వాటర్ వేస్ ఏమన్నా మనం NW1, NW2
NW16 వీటిని కనెక్ట్ చేయడం వల్ల మన ఇన్నర్ పాలసీ అయినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా దీనిలో పాసిబుల్ అవుతుంది అన్నది భారతదేశ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్నర్ ఫీలింగ్. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలాగూ ఏషియన్ కంట్రీస్ గురించి మనం మాట్లాడాం కాబట్టి రీసెంట్గా ఇండియా అండ్ వియత్నాం మధ్య బయలేటరల్ రిలేషన్స్లో భాగంగా ఒక మీటింగ్స్ జరుగుతున్నాయండి. సో దానిలో కూడా ట్రేడ్, కామర్స్, ఎకనామిక్ రిలేషన్స్, వీటికి సంబంధించినటువంటి బయలేటరల్ రిలేషన్స్, బయలేటరల్ ట్రేడ్ పైన కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇండియా వియత్నాం మధ్య, ఎందుకంటే ఇది కూడా ఒక ఏషియన్ కంట్రీయే కదా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో అందుకే ఏషియా అని అంటున్నా. సో దాంతో మీటింగ్ జరిగింది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి వాటర్ వేస్ట్ని కనెక్టివిటీ కోసం చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్. అలాగే రీసెంట్గా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే ఒకటి వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటే కలుషితం అంటే పొల్యూషన్కి సంబంధించి సంబంధిత మినిస్ట్రీ ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజే కదండి దానికి సంబంధిత మంత్రిత్వ శాఖ. లేకపోతే దానికి రెస్పాన్సిబుల్ మంత్రిత్వ శాఖ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజే కదా. సో దీన్ని NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎయిర్ పొల్యూషన్పై మీ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి, ఎలాంటి చర్యలను మీరు తీసుకెళ్తున్నారని చెప్పి ప్రశ్నించి వాళ్ళు ఒకవేళ చర్యలు ఉంటే వాటిని ఆపేసి ఇంకా అప్డేట్ చేయండి, వాటిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరినండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. సో వీళ్ళని అడగడం జరిగింది. NCAPని 2018లో తీసుకొచ్చారండి, 2018లో. సో ఈ NCAP యొక్క పని ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు ఇది చూడండి, ఈ వర్డ్ ఒకసారి ఇంటర్నెట్లో PM 2.5 PM 10 అని వర్డ్స్ ఉంటాయి. అంటే ఏవైతే పొల్యూటెంట్ పార్టికల్స్ ఉంటాయో అంటే ఆ మాలిక్యూల్స్ ఎయిర్లో కలిసినప్పుడు ఈ PM 2.5 PM 10 అని ఉంటాయి. సో ఇలాంటి మాలిక్యూల్స్ ఎయిర్లో ఎంతవరకు కలుస్తున్నాయి. సో నార్మల్గా ఇప్పుడు మనము చదువుతుంటాం కదా, నైట్రోజను, హీలియము, నియాను, ఆర్గాను ఇలాంటివి ఉంటాయి కదా, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాం. సో అంటే గాల్లో వివిధ మాలిక్యూల్స్ యొక్క పర్సంటేజ్ ఇంత ఉంటుందని మనం చదివాం. సో ఇప్పుడు ఈ PM 2.5 PM 10 లేకపోతే హైడ్రోకార్బన్స్ యొక్క వాటి యొక్క పరిమితి అంటే గాల్లో వాటి యొక్క శాతం పెరుగుతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది. సో ఈ శాతం ఎంత ఉంది, సో దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో ఈ PM 2.5 PM 10 అనే దాన్ని 20-30% తగ్గించాలి ఎప్పటి వరకు 2024 నాటికి అన్నది ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యం. సో 20-30% ఎప్పటి వరకు 2024, ప్రతి సంవత్సరం 20% తగ్గిస్తూ బేస్ ఇయర్ 2017గా తీసుకొని ఓవరాల్గా 20-30% తగ్గిస్తాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి. అలాగే అంతకుముందు NTPC సంస్థ ఉంది కదా, NTPCతో CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే వివిధ సంబంధిత రాష్ట్రాల స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్తో ఒక MOU కూర్చుకున్నాయండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ను లేకపోతే ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు కొన్ని మానిటరింగ్ సెంటర్స్ కావచ్చు, ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు కొన్ని మిషన్స్ లాంటి ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికోసం దాదాపు 8 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు గుర్తుపెట్టుకోండి. సో NTPCతో కలిసి ఇది చేశారు. సో ఇది ఒకటి ఎయిర్ క్వాలిటీకి సంబంధించి. ఇప్పుడు నార్మల్గా ఢిల్లీలో మనం చూసాం మొన్నటి కాలంలో మనం ఏంటంటే హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో వాళ్ళ హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వీటు లేకపోతే ప్యాడీ వాటిని వాళ్ళు అక్కడ కాల్చుతుంటారు. అంటే అక్కడ ఎక్కువ ఫీడ్ కోసం యూజ్ చేయరు కదా. ఇప్పుడు మన తెలుగు ప్రాంతాల్లో అయితే గడ్డిని మనం ఫీడ్కి యూజ్ చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దాన్ని కాల్చేస్తారండి. సో అలా కాల్చేయడం వల్ల ఢిల్లీ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకొని ఆల్మోస్ట్ జనజీవన స్రవంతి అనేది అతలకుతలమైంది. మనం చూసాం కొన్ని నెలల పాటు ఆ పొల్యూషన్, ఆ పొగలు అనేవి అలాగే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో ఏం చేశారండి, ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఆడ్ నెంబర్ ఉన్న
ఉన్నటువంటి వెహికల్ ఒకరోజు వస్తే ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి వెహికల్ ఒకరోజు రావాలి అని చెప్పి అక్కడ కొన్ని కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. అయినప్పటికీ తగ్గలేదు. అదే మొన్న COVID-19 నేపథ్యంలో లాక్డౌన్ విధించాం కదా, విధించినప్పుడు అప్పుడు పొల్యూషన్కి సంబంధించి వివిధ సంస్థలు కూడా చెప్పడం జరిగింది, ఎయిర్ క్వాలిటీ అనేది పెరిగింది, పొల్యూషన్ అనేది తగ్గింది అని చెప్పి. ఎందుకంటే లాక్డౌన్ వల్ల, ఎందుకంటే వెహికల్స్ తిరగలేదు, వివిధ రకాలు జరగలేదు కాబట్టి అలా జరిగిందని చెప్పి కూడా వచ్చింది. అలాగే మనం అంతకుముందు చూసాం యమునా నదిలో ఏమన్నాం మనము, నత్రజని అంటే అమోనియా పర్సెంటేజ్ పెరుగుతుంది అని చెప్పి మనం చదివాం. సో అవన్నీ కూడా రిలేటెడ్ టు పొల్యూషన్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఇక్కడ నార్మల్గా ఇది ఎయిర్కి సంబంధించండి. ఇప్పుడు నేషనల్ క్లీన్ గంగా మిషన్ అని ఉంటుంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG అనే ప్రోగ్రామ్ ఉంటుంది. గంగా రిజువనేషన్ కోసం, గంగా జనాల వాటిని శుద్ధీకరణ కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, లేకపోతే నమామి గంగే ప్రోగ్రామ్, NGP, నమామి గంగే ప్రోగ్రామ్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, అంటే కొంచెం ఉపయోగపడుతుంది అట్లీస్ట్ అని చెప్తున్నాను. నమామి గంగే ప్రోగ్రామ్, NGP, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో ఇది దీని గురించి, ఎందుకంటే యమునా గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా INS విరాట్ అని న్యూస్లో ఉంది. సో అదేంటో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. INS విరాట్ ఏంటి అని అంటే, ఇది నార్మల్గా ఇది ఒక వార్షిప్ అండి. ఇది మోస్ట్ సర్వీస్ అంటే లాంగెస్ట్ సర్వీస్ వార్షిప్ అండి వరల్డ్లో. అంటే ఎక్కువ కాలం సర్వీస్ చేసినటువంటి వార్షిప్ ఇది వరల్డ్లో. సో దానికోసం దీనికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది INS విరాట్కు. సో దాని గురించి రీసెంట్గా న్యూస్ ఉంది. సో అదేంటో ఒకసారి చూద్దాం. INS విరాట్ దీని యొక్క న్యూస్ ఏంటి అని అంటే, ఇది లాంగెస్ట్ సర్వీస్ వార్షిప్ అన్నాం కదా, దానికి గిన్నిస్ రికార్డ్ ఉందని చెప్పాం. సో ఇది నార్మల్గా 1959 to 1984 వరకు బ్రిటిష్ నేవీలో పనిచేసిందండి. అది అంటే ఇది బ్రిటిష్కి సంబంధించింది అనమాట ఈ విరాట్ అనేది. సో దీన్ని వాళ్ళు మన ఇండియాకి ఇస్తే, మన ఇండియా వాళ్ళు దీన్ని రీఫర్బిష్మెంట్ చేసి, దీన్ని కొంచెం డిజైన్ మార్చి మన ఇండియాకు అనుగుణంగా మార్చుకొని దీన్ని మన ఇండియా నేవీకి కమిషన్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు దీన్ని. సో ప్రవేశపెట్టిన తర్వాత 1989లో ఇండియన్ నేవీకి సంబంధించి ఇది ఆపరేషన్ జూపిటర్, గుర్తుపెట్టుకోండి, ఇది ఆపరేషన్ జూపిటర్. ఇది ఏంటి అంటే శ్రీలంకకు మన ఇండియా సహాయం చేసినటువంటి ప్రోగ్రామ్. అప్పుడు అక్కడ శాంతి భద్రతలు లేకపోతే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసేందుకు తీసుకొచ్చింది. సో దానిలో భాగంగా కీలక పాత్ర, కీ రోల్ లీడ్ చేసింది INS విరాట్. సో ఆపరేషన్ జూపిటర్ 1989లో. అలాగే 2001 and 2లో పార్లమెంటుపై దాడులు జరిగాయండి. అప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అని చేశారు, అంటే పాకిస్తాన్కి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు. సో దాంట్లో కూడా ఈ INS విరాట్ అనేది తన చురుకైన పాత్రను పోషించింది. సో ఇప్పుడు దీన్ని డీకమిషన్ చేయాలని 2017లో దీన్ని ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని డీకమిషన్ చేశారు, ఇప్పుడు డిస్మాంటిల్ చేయబోతున్నారు. సో అది దీని విషయం ఇక్కడ. అలాగే ఇదే వార్షిప్స్కి సంబంధించి మనం OPV సార్థక్ INS అంటే ICGS C-454, ICGS C-449 అని అంతకుముందు చదివాం. ఇప్పుడు చైనా, ఇది గుర్తుపెట్టుకోండి, చైనా పాకిస్తాన్కు ఏంటి అండి, పాక్కి అంటే నార్మల్గా వాళ్ళకు టైప్ 054 ఫ్రిగేట్ అని ఉంటుంది. అంటే ఇది కూడా ఒక వార్షిప్ అనమాట, మోస్ట్ డెకరేటెడ్ వార్షిప్ అనమాట ఇది. సో ఈ టైప్ 054 ఫ్రిగేట్ అనే ఇవి 4 వాటిని పాకిస్తాన్కి BRIలో భాగంగా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా వీళ్ళకి సప్లై చేయబోతుంది. ఆల్రెడీ ఒకదాన్ని లాంచ్ చేసింది చైనా, నెక్స్ట్ వాళ్ళకి డెలివరీ చేస్తుంది. సో ఇలాంటి టైప్ 054 లాంటిది ఇండియాకి ఇండియా నేవీలో ఉంది తల్వార్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇలాంటిది ఇప్పుడు చైనా పాకిస్తాన్కి డిజైన్ చేయబోతుంది. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదే చైనాకు సంబంధించి. మనం తెలుసు చైనా ఇండియాతో దాదాపు ఎందులో ఉందండి, బ్రిక్స్లో ఉంది, షాంఘై కోఆపరేషన్లో ఉంది. సో ఈ షాంఘై కోఆపరేషన్లో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది. దీనికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు హాజరు కాబోతున్నారు. సో అందులో భాగంగా బ్రిక్స్ ఉంది కదా, అందులో చైనా ఏమని యోచిస్తుంది అని అంటే ఇన్నోవేషన్ 5G ఇన్నోవేషన్ బేస్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, అంటే మన బ్రిక్స్ దేశాలకు సంబంధించి అని చైనా తన ప్రయత్నాలను చేస్తుంది. సో ఒకసారి చూడండి, బ్రిక్స్ అంటే బ్రిక్స్ దేశాలు 5 దేశాలు ఉన్నాయి కదా, ఈ 5 దేశాలకు సంబంధించి ఇన్నోవేషన్ ఆఫ్ 5G
బేస్ అంటే ఒక బేస్ సెంటర్స్ను ఈ ఇన్నోవేషన్స్కి 5G ఇన్నోవేషన్కి ఏర్పాటు చేయాలన్నది చైనా యొక్క ఉద్దేశం. ఎవరికి ఈ 5 దేశాలకు సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, 5G ట్రయల్స్ కావచ్చు. సో వీటన్నిటిపైన ఒక ఇన్నోవేషన్ సెంటర్ లేకపోతే ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేద్దాం మన 5 దేశాల యొక్క సహాయ సహకారాల కోసం అని చెప్పి చైనా అంటుంది. సో ఇప్పుడు ఇండియా కూడా దీనికి అంత సుముఖతంగా లేదు. ఎందుకంటే మననే దాదాపు 59-56 యాప్స్ వరకు మనం బ్యాన్ చేసినాం. వీళ్ళకి సంబంధించిన అలాగే ఒప్పందాలు ఉంటాయి కదా, కొన్ని మనం రద్దు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 5G సర్వీసెస్ అని అంటున్నాం కదా, ఇదే 5G సర్వీసెస్కి సంబంధించి హువావే అని ఉంటుందండి. హువావే 5G ట్రయల్స్ ఇండియాలో ఆల్రెడీ చేస్తుంది. ఇదే హువావే యూఎస్ఏలో 5G ట్రయల్స్ను ఆల్రెడీ వెనక్కి పంపించింది. యూకేలో కూడా కొన్ని సంస్థలు వీటిని వెనక్కి పంపించడం జరిగింది. అంటే ఈ హువావే సంస్థ చైనాకు సంబంధించింది కదా, సో ఈ 5G ట్రయల్స్ను యూఎస్ఏ తిరిగి పంపించింది అనమాట. సో మనం ఒక ఇన్నోవేషన్ బేస్ని అంటే ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేద్దాం మన సంస్థల కోసం అని చెప్పి చైనా యోచిస్తుంది. సో అది కూడా ఒకసారి గమనించండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి ఒకసారి టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంటి అంటే టెక్ మహేంద్ర నీతి ఆయోగ్తో కలిసి WEP ప్రోగ్రామ్ అండి. WEP ప్రోగ్రామ్ అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఎందుకోసం అనంటే ఉమెన్స్ యొక్క ఏంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ని పెంచేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లు వాళ్ళ ఇన్నోవేషన్స్తో వచ్చినప్పుడు స్టార్టప్స్ పెట్టినప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు నీతి ఆయోగ్తో కలిసి ఎవరు టెక్ మహేంద్ర వాళ్ళు మేము సహాయం చేస్తామని ముందుకొచ్చారు. WEP ప్రోగ్రామ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్. సో దీనికోసం కూడా ఒకటి ఉందండి. సో ఇది ఈరోజు టాపిక్స్. దీని గురించి ఈ WEP గురించి మనం డిస్కస్ చేసినాం. PM ముద్ర లోన్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. అలాగే PM కిసాన్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ICICI శాటిలైట్ సర్వీసెస్ యూజ్ చేయబోతుందని డిస్కస్ చేసినాం మనం. అలాగే చార్ధామ్ పరియోజన గురించి డిస్కస్ చేసినాం. ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి ఇండియా బంగ్లాదేశ్ మధ్య వాటి గురించి డిస్కస్ చేసినాం. INS విరాట్ గురించి డిస్కస్ చేసినాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి, ఈ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఆఫ్ 5G బేస్ గురించి, అలాగే Type 054 వార్షిప్ ఉంది కదా పాకిస్తాన్కి ఇచ్చేందుకు, సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. తెలుసు కదండి మన ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెన్సీ. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.